నమస్తే, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద. అసలు ఈయన గతంలో చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తాం అబద్ధపు హామీలతో ఈయన అధికారంలోకి వచ్చారని ఆయన తెలిపారు. అసలు ఆయన ఏమన్నారో కూడా చూద్దాం ఇప్పుడు. ఏమైనా చంద్రబాబు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏమిటి? సూపర్ 6 అంటే ఏమిటి నాకు గుర్తులేదే. చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే సూపర్ 6 ఇచ్చారో కనీసం అందులో 3 ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే మీరు కనుక ఇప్పుడు కామ్గా ఊరుకుంటే మీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని జనాలు అందరూ నమ్మేస్తారు. కనీసం అందులో 3, 4 ఎట్టి పరిస్థితుల్లో చేయండి. కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకున్నారు కదా మీరు. పార్టీ వారి చిన్నమ్మను వారి పెద్దమ్మను బయటకు వచ్చిందంటే అమ్మఒడి ఇవ్వలేదండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు. మీరు అమ్మఒడి ఇవ్వండి. స్కూల్స్ కొన్ని దుర్వినియోగం ఉన్నాయి, వాటిని ఫోకస్ చేయండి. ఎంప్లాయ్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ కొంచెం చూడండి. ఈ పనులన్నీ అయిపోయాయి కదా, ఇంకా మీ అధికారులు చూసుకుంటారు. మీరు ఇటువైపు మీద ఫోకస్ పెట్టండి. ఇంకా రాష్ట్రం మీద ఫోకస్ పెట్టి అమ్మఒడి ఏంటి, ఎంతమంది పెట్టుబడులు పెట్టించాలి, ఎంత రాబడి రావాలి, నెక్స్ట్ ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి. లా అండ్ ఆర్డర్ ఆంధ్ర రాష్ట్రంలో సరిగ్గా లేదండి. మీరు ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా మీరు చూసి చూడట్టు ఊరుకుంటారంటే ప్రజలు అనుకుంటారు లా అండ్ ఆర్డర్ చచ్చిపోయింది అనుకుంటున్నారు. కొంచెం వాటి మీద కూడా కొంచెం కసరత్తు చేయండి, ఫోకస్ పెట్టండి. ఇదే పెద్ద చంద్రబాబు నాయుడు ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు, చంద్రబాబు వస్తున్నాడు మీకు నెలకు 3,000 సంతోషం. మీకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు మీరు ఇవ్వలేదు కాబట్టి వెంటనే కొంచెం కసరత్తు చేయండి వాటి మీద. అమ్మఒడి ఏంటి, నెక్స్ట్ రైతులకు పెట్టుబడి సాయం లేదు, పెట్టుబడి సాయం పెట్టండి. రేషన్ బియ్యాల్లో సరిగ్గా లేవు, అక్కడ రేషన్ సరిగ్గా అవ్వట్లేదు, దాని మీద ఫోకస్ చేయండి. వచ్చండి, ఇంక ఇటువైపు అభివృద్ధి అటువైపు వదిలేండి, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇటువైపు మీద ఫోకస్ పెట్టండి. అడ్మినిస్ట్రేషన్ సైడ్ అది పెట్టి ఎంత నష్టం జరిగింది, ఏం కావాలి, ఏంటో చేసి ఫస్ట్ లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసి హెల్త్, ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఏమి ఇచ్చిన ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మొత్తాన్ని తీసుకొచ్చి రాష్ట్రానికి మాత్రం చేయండి. లేకపోతే ఎందుకంటే ఆల్మోస్ట్ 4 నెలలు అయిపోయింది మీరు వచ్చి, సో మీరు ఇంకా స్టిల్ నిమ్మక నీరెట్టినట్టు వ్యవహరిస్తే మీకే లాస్ అవుతుంది. కొంచెం సమీక్షించండి. నెక్స్ట్ ఏవైతే తీర్మానాలు ఇచ్చారో అవన్నీ తూచా తప్పకుండా తృణప్రాయంగా అమలు చేయండి. నెక్స్ట్ రాష్ట్ర అభివృద్ధిని సహాయ సహకారాలను అందించి అభివృద్ధి చేసే దిశగా కొంచెం మీ యొక్క సహాయ సహకారాలు కూడా అందించండి. చంద్రబాబు నాయుడు గారు మీకే చెప్తున్నాను. చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.